తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. మండలి అసెంబ్లీ ఉభయ సభలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వాడివేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలు సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సుమిత్ర, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీతో పాటు శాసనమండలి రెండు కూడా 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ప్రవేశపెట్టినారు. మొత్తం 11 అంశాలకు సంబంధించిన వాటిని టేబుల్ చేయనున్నారు. అదేవిధంగా మొదటగా అసెంబ్లీ ప్రారంభం కాగానే ఇద్దరు దివంగత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు వారికి సంతాపం ప్రకటించినారు. సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి ఇద్దరికి సంతాపాలు ప్రకటించినారు. ఆ సంతాపాలు ప్రకటించిన తర్వాత 11 కీలకమైన అంశాలను సభ ముందుకు ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందులో కీలకమైన అంశాలు చూసినట్లయితే కనుక జీఎస్టీ సవరణ ఆర్డినెన్స్ ఉంటుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి ఇటీవల కాలంలో 150 నుంచి 300 డివిజన్లు చేసింది కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సభలో వాటిని ప్రవేశపెట్టిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి 2వ సవరణ ఆర్డినెన్స్ను, అదేవిధంగా సమగ్ర శిక్ష నివేదిక సమర్పణ, అదేవిధంగా పిఎం శ్రీ పాఠశాల ఆడిట్ను, ప్రభుత్వ నియామకాల చట్ట సవరణ, సిబ్బంది నిర్మాణం జీతాలపై 2వ సవరణ, అదేవిధంగా పంచాయతీ రాజ్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా సభ ముందుకు తీసుకురాబోతుంది. ఇట్లా కీలకమైన అంశాలన్నింటినీ కూడా సభ ముందుకు ఈరోజు 11 అంశాలను తీసుకొచ్చి వాటిని కూడా టేబుల్ చేసి వాటిని కూడా సభ ముందు ప్రవేశపెట్టి వాటిని ఆమోదించనున్నారు. అయితే వీటితో పాటు అదేవిధంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత బీఏసీ సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. బీఏసీ సమావేశంలో ముఖ్యంగా ఏమేమి అంశాలు, ఎన్ని రోజులు సభ పరిదినాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఆ తర్వాత కీలకమైన అంశాలకు సంబంధించి వేటి చర్చకు పెట్టాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ముఖ్యంగా బీసీకి సంబంధించిన రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటితో పాటు కీలకమైన అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీకి ఏదైతే విస్తరణిస్తున్నారో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ఏదైతుందో వాటిపైన కూడా డిస్కషన్తో పాటు ముఖ్యంగా సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టు పైన ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలకు సంబంధించి, గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్చ ఉండే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ కేంద్రం వెనక్కి పంపడంతో ఈ అంశం అనేది కాస్త వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించిన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. వీటితో పాటు కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 299 టీఎంసీలు అంటే కేవలం 33% మాత్రమే వాటా కలిగి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సవరించాలి. వీటికి సంబంధించి గత 10 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఇప్పటికే వేసినారు కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో దీనికి సంబంధించి బలంగా వాదనలు వినిపించడం కానీ తెలంగాణకు సంబంధించిన వాటాను పెంపుకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు ప్రాజెక్టులో నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గోదావరికి సంబంధించిన జిల్లాలపైన కూడా డిస్కషన్ వచ్చే అవకాశం, ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం సుద్దిలకు సంబంధించిన బ్యారేజీల అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ప్రాజెక్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఇష్యూస్తో పాటు కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం చర్చ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా శీతాకాల సమావేశాలను దాదాపు 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా పట్టుపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి బీఎస్సీలో ఈ రోజు చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సుమిత్ర, థాంక్యూ ప్రతాప్.